మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. KOH పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అనేది ఒక క్షారం. క్షారం అనేది క్షారంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది కలర్ చేంజ్ కాదు. బ్లూ లిట్మస్ పేపర్ బ్లూ కలర్‌లోనే ఉంటుంది. కనుక KOH సమక్షంలో అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్‌లోనే ఉంటుంది. KOH సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మనకి రెడ్ లిట్మస్ పేపర్ అనేది ఏ రంగులోకి మారుతుంది? మనకి బేస్ సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతుంది కనుక KOH అనేది బేస్ అంటే క్షారం కనుక లెడ్ రెడ్ లిట్మస్ పేపర్ అనేది మనకి బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? మనకి బేసెస్‌లో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యెల్లో కలర్‌లోకి చేంజ్ అవుతుంది. కనుక KOH అనేది KOH సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యెల్లో కలర్‌లోకి చేంజ్ అవుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH సమక్షంలో ఫినాప్థిలిన్ ఏ రంగులోకి మారుతుంది? బేస్ బేస్ సమక్షంలో మనకి ఫినాప్థిలిన్ అనేది పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది కనుక పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఫినాప్థిలిన్ అనేది పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ బ్లూ లిట్మస్ పేపర్‌ని బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతుంది.
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా సుమారు 10,000 ప్రశ్నలు అయితే ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఫినాప్థిలిన్ అనేది ఏ రంగులోకి మారుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఫినాప్థిలిన్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోనే ఉంచుతుంది. రంగు అనేది చేంజ్ కాదు. కనుక అమోనియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోనే ఉంటుంది. అమోనియం హైడ్రాక్సైడ్ సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. అమోనియం హైడ్రాక్సైడ్ సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్లేలిస్ట్లో ఉన్న రైల్వే జాబ్స్కి సంబంధించి జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ప్రతి చాప్టర్కి సంబంధించి 10,000 ప్రశ్నలు అయితే అందించడం జరుగుతుంది. కనుక ప్లేలిస్ట్లో అందించిన ప్రతి వీడియోని కూడా చూడండి, వాటిని వినియోగించుకోండి, ఉద్యోగాన్ని సాధించండి. థ్యాంక్ యూ.